హలో అండి. హాయ్. నేను దొండకాయ, కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 వెల్లుల్లి రెబ్బలు వేయండి. అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పును కూడా వేయండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా వేయండి. వేసాక ఇవన్నీ ఒకసారి కలపండి. తర్వాత 4 ఎండుమిర్చి ముక్కలు చేసి వేయండి. ఇవన్నీ కూడా ఫ్రై అవనివ్వండి. ఆ తర్వాత 2 కరివేపాకు రెబ్బలను వేయండి. ఇవి కూడా మొత్తం ఫ్రై అయ్యేలాగా కలపండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 1 పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. ఇవన్నీ కూడా అన్నీ కలిసేలాగా కలపండి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. మూత తీసి చూద్దామండి ఉల్లిపాయ మగ్గిందో లేదో. ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది, అన్నీ ఉడికినాయి. ఆ తర్వాత మనము కడిగి శుభ్రం చేసుకుని కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా అందులో వేయండి. ఇవన్నీ కూడా బాగా కలబెట్టండి. అన్నీ కలిసేలాగా కలబెట్టండి. మూత పెట్టుకుందామండి. కాసేపు మగ్గనిద్దాము. మూత తీసి చూద్దామండి మగ్గాయో లేదోను. ఇంకా మగ్గలేదు. ఒకసారి తిప్పుకొని మరలా మూత పెట్టుకుందాము. మరలా చూద్దామండి. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. ఎందుకంటే ఇదంతా కింద మాడిపోకుండా ఉండటం కోసం తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసానండి. సాల్ట్ ముందే వేసుకుంటే మగ్గుతాయి, ఉడుకుతాయి. దొండకాయే కాదండి, ఏ కాయగూరలు అయినా సరే సాల్ట్ వేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. మూత పెట్టుకుని కాసేపు ఉంచుదాము. చూద్దామండి దొండకాయ ముక్కలు ఉడికాయో లేదో. ఉడికాయి. 1 కప్పు కొబ్బరికూర తీసుకున్నానండి. కొబ్బరికూర కూడా అందులో వేయాలి. అది కూడా మూత పెట్టి ఉంచండి. కాసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత కొబ్బరికూర, దొండకాయ ముక్కలు కూడా బాగా కలిసేలాగా బాగా కలయబెట్టండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీకైతే మీ ఇష్టం అండి. మీ రుచికి తగినట్లుగా మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలబెట్టండి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి పచ్చివాసన పోయేలాగా. అంతే అండి, దొండకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలా వండి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.